అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. ఆ భక్తుల్లో చాలా మంది తలనీలాలు సమర్పిస్తారు. కొంతమంది కోరిక నెరవేరిన తర్వాత మొక్కుగా గుండు చేయించుకుంటారు. ఇంకొందరు ఎలాంటి కోరిక లేకున్నా శ్రద్ధతో తలనీలాలు సమర్పిస్తారు. ఇక్కడ పురుషులే కాక మహిళలు గుండు చేయించుకుంటారు. అయితే పురుషుల జుట్టు నెలలో పెరుగుతుంది, కానీ మహిళలకు పూర్తిగా వచ్చేందుకు సుమారు ఏడాది పడుతుంది. అయినా చాలా మంది మహిళలు శ్రద్ధతో తలనీలాలు సమర్పిస్తున్నారు. అయితే హిందూ సంప్రదాయం ప్రకారం భార్య భర్త ఉన్నప్పుడు తల చేయడం సరికాదంటున్నారు. గరికపాటి నరసింహారావు ఈ విషయంపై ఎన్నోసార్లు మాట్లాడారు. మహిళలు మహిళలుగానే ఉండాలని, 3 కత్తెర్ల వెంట్రుకలు సమర్పిస్తే చాలని చెప్పారు. పూర్వకాలంలో గుండు చేయడం రివాజు కాకపోయిందని, ఇది శుభసూచకం కాదని అభిప్రాయపడ్డారు. ఇక తిరుమల పండితుల అభిప్రాయం మరోలా ఉంది. స్థల పురాణం, ప్రాచీన ఆచారాల ప్రకారం తిరుమలలో మహిళలు తలనీలాలు సమర్పించడంలో అభ్యంతరం లేదని చెప్తున్నారు. మొక్కును తీర్చుకోవడమే ముఖ్యమని భావిస్తున్నారు. ఎలాంటి సంకోచం లేకుండా మహిళలు గుండు చేయించుకోవచ్చని అర్చకులు అంటున్నారు.